అందరికీ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ పండరి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులకు ఒక శుభవార్త అయితే పట్టుకొని వచ్చిన. ఎన్ని రోజుల నుంచో మీ కళ, ఎన్ని రోజుల నుంచో మీ నాయకుని యొక్క ఓపిక, ఎన్ని రోజుల నుంచో మీ నాయకుని సీఎంగా చూడాలనే మీ యొక్క కళ మరికొద్ది రోజుల్లోనే నెరవేరబోతుందని చెప్పేసి స్పష్టంగా తెలుస్తున్నటువంటి మాట. అరే ఏంది, ప్రస్తుతానికైతే ఆంధ్రప్రదేశ్కు చంద్రబాబు నాయుడు కదా సీఎం, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా అని చెప్పేసి మీకు ఒక డౌట్ వస్తుంది కదా. ఏదైనా కూడా ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఒక మరికొద్ది రోజుల్లోనే, అంటే ఈరోజు 15వ తారీఖు, ఇంకొక 9 రోజుల్లోనే ముఖ్యమంత్రి కాబోతున్నాడు. నేను డేట్తో పాటు ఎందుకు చెప్పబోతున్నా అంటే, ఈ నెల 26వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనకు వెళ్ళబోతున్నారు. ఆ పర్యటనకు వెళ్ళబోతున్న నేపథ్యంలోనే ఆ 4 రోజుల పాటు మన పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించున్నారు. ప్రస్తుతం డిప్యూటీగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఆ 4 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించున్నారు. ఈ మేరకు ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి సీఎం చంద్రబాబు నాయుడు ఒక స్పష్టమైన ఆదేశాలు అయితే ఇచ్చారు. ఆ 4 రోజుల పాటు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తారని చెప్పేసి కూడా అధికారులకు, అటు సీఎంఓ వర్గాలకు కూడా స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో కూడా సోషల్ మీడియాలో ఇక జన సైనిక్ సంతోషానికి మాత్రం అద్దు లేకుండా పోతుంది. మా నాయకుని కళ నెరవేరబోతుంది, మా కళ నెరవేరబోతుంది. దగ్గర ఒక 9 సంవత్సరాల నుంచి పడుతున్న కష్టానికి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ కాబోతున్నారని చెప్పేసి కూడా వాళ్ళు తమ ట్విట్టర్ హ్యాండిల్స్లో అయితేనేది, సోషల్ మీడియా వేదికగా అయితేనేది వాళ్ళైతే తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎప్పటి నుంచో తాము కోరుకుంటున్నట్టుగా పవన్ కళ్యాణ్ సీఎం కాబోతున్నాడు. సీఎం అయిన తర్వాత ఆ 4 రోజుల్లో తనదైన ముద్ర వేస్తాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారని చెప్పేసి కూడా జన సైనికులు అయితేనేది, లేకపోతే జనసేన పార్టీ అభిమానులు అయితేనేది, ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ అభిమానులు అయితే కూడా ఈ వార్తను చూసి అయితే పిచ్చ సంతోషంగా ఉన్నమాట అయితే వాస్తవమే. ఏదేమైనా కూడా ఎప్పటి నుంచో కలగంటున్నాం, ఆంధ్ర రాష్ట్రానికి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఏదో ఒక రోజు సీఎం అవుతాడు, కానీ ఇంత త్వరలోనే తమకు అవకాశం వస్తుంది అని చెప్పేసి కూడా వాళ్ళందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో 4 రోజుల పాటు సింగపూర్ పర్యటనకు వెళ్ళనున్నటువంటి అధికార పర్యటనకు వెళ్ళినటువంటి చంద్రబాబు నాయుడు అక్కడ పలు కంపెనీలతో కీలకమైన ఒప్పందాల కోసం అయితేనేది, లేకపోతే అక్కడ ఉన్నటువంటి కొన్ని కంపెనీలతో ఎంఓయూలు చేసుకోవడం కోసం చంద్రబాబు నాయుడు అక్కడ వెళ్తున్న నేపథ్యంలో డిప్యూటీగా ఉన్నటువంటి సీఎంను నేరుగా ఇక ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించాలని చెప్పేసి కూడా సీఎం వర్గాలు స్పష్టం చేస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో కూడా ఆయన 26వ తారీఖు ఉదయం సీఎంఓకి రానున్నారు. 26, 27, 28, 29, 30 ఈ 4 రోజుల పాటు ఆయన సీఎంఓ వర్గాలతో నేరుగా చర్చించనున్నాడు. రాష్ట్ర సమస్యలకు సంబంధించి అయితేనేది, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంక్షేమ పథకాల అమల్లో అయితేనేది, లేకపోతే అన్ని విభాగాలకు సంబంధించిన దాని మీద కూడా పవన్ కళ్యాణ్ పర్యవేక్షణ చేయనున్నారు. ఆ పర్యవేక్షణలో ఒక పూర్తిస్థాయి సీఎం బాధ్యతలు కూడా నిర్వర్తించనున్న నేపథ్యంలో కూడా అందరూ జన సైనికులు అయితేనేది కూడా తమ హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ ఒక సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. నియోజకవర్గాల వారీగా ప్రస్తుతం అయితే ఇదే చర్చ నడుస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్రానికి తమ అభిమాన నాయకుడు, తమ అభిమాన హీరో ఈరోజు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోవడం, ఒక 4 రోజుల పాటు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోవడం పట్ల అందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి విషయం. థ్యాంక్ యూ.